అందరికీ నమస్తే అండి. ఆదుర్రు గ్రామం ఈరోజు కూడా ఆదుర్రు గొప్పతనాన్ని చూపించబోతున్నామండి. ఆదుర్రు గ్రామానికి ఇక్కడ చూపిస్తున్న ఆదిమానవుల ఫోటోకు సంబంధం ఏమిటంటే ఉందండి. ఆది ఊరు అంటే ఆదిమానవులు నివసించిన రోజుల్లోనే ఈ ఊరు చరిత్ర నమోదు చేసుకుందనమాట. అందుకే ఆది ఊరు ఆదుర్రు అయింది. ఈ ఆదుర్రుకి ఒక్క ఆదిమానవ కాలం నాటి వేల ఏళ్ల చరిత్రే కాదండి, 2000 సంవత్సరాలకు ముందే ఈ ఊరు అశోక చక్రవర్తి తెలుసు కదండి, ఆయన కుమార్తె సంఘమిత్ర ఈ నేలపై నడిచారండి. అంటే ఆదుర్రు నేలపై ఒక మహాచక్రవర్తి, భారతదేశంలోనే ఒక మహాచక్రవర్తి కుమార్తె ఇక్కడ నడయాడారండి. ఇది ఒక గొప్ప చరిత్ర. వేల ఏళ్ల నాడు 2250 ఏళ్ళు కావస్తుంది. అలాంటి అన్నేళ్ల చరిత్ర ఈ ఊరికి ఉంది. అంతకుముందు చరిత్ర కూడా ఆదుర్రుకి ఉంది. ఇలా ఎంతో మహత్తర చరిత్ర కలిగిన ఆదుర్రు బౌద్ధ స్తూపం నేలపై మనం నడవడం, ఈ ఊరు వాళ్ళు నడవడం, వచ్చిన పర్యాటకులు నడవడం నిజంగా అది ఒక అదృష్టమని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఒక గొప్ప సామ్రాజ్యాధినేత బౌద్ధం స్వీకరించిన తరువాత ఆయన కుమార్తె ఇక్కడికి వచ్చి ఈ నేలపై ఉండి ఇక్కడ బౌద్ధ మత ప్రచారంలో భాగంగా ఒక స్తూపాన్ని నిర్మించారంటే ఆ నేలపై నేను నడవడం నేను చాలా గొప్పగా ఆనందపడుతున్నాను అనమాట అండి. ఇక్కడ ద్వారం పక్కనే బుద్ధుడి విగ్రహం ఉంది. అలాగే ఈ స్తూప నిర్మాణానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు ఫోటోలు వచ్చాయి. ఇక్కడ వివరాలు ఏమీ ఉంచలేదండి. ఈ ఆవరణ చాలా నిర్మానుష్యంగానే ఉంది. నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. నిజంగా ఒక మహా బౌద్ధ స్తూపం. ఈ స్తూపం దగ్గర ఇప్పుడు ఖచ్చితంగా ఒక మహోన్నత చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట అండి. ఇక్కడ ఒక బౌద్ధ సన్యాసి దీక్ష చిత్రాన్ని, శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్వేతవర్ణం కలిగిన బుద్ధుడు ఉన్నారు. పక్కనే బౌద్ధాన్ని ఆచరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో కూడా ఉంది. ఇక్కడి నుంచి ఇప్పుడు బౌద్ధ స్తూపం ఉన్న ఆవరణలోకి వెళుతున్నాం అన్నమాట అండి. మాకే ఒకంత గర్వంగా ఉందండి. ఎందుకంటే వేల ఏళ్ల నాటి చరిత్ర నేలపై నేను అడుగు పెట్టబోతున్నాను. ఇది పురావస్తు శాఖ అధీనంలో ఉందన్నమాట అండి. ఇక్కడ పురావస్తు శాఖ వారి పురావస్తు శాఖ చట్టాన్ని వివరించే విధంగా ఇక్కడ ఈ చైత్యాన్ని, ఇక్కడ ఈ నిర్మాణాలను ఎటువంటి నష్టం చేయకూడదని హెచ్చరించే బోర్డు అనమాట అండి ఇది. ఇప్పుడు మనం అటు స్తూపం వైపు వెళదామండి. గోదావరి ఒక గొప్ప నది అండి. భారతదేశం పెద్ద నదుల్లో గోదావరి ఒకటి. అటువంటి గోదావరి తీరంలో ఈ బౌద్ధ స్తూపం. నిజంగా ఈ స్తూపం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే అది ఒక చరిత్ర. అశోకుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధ చరిత్ర ఒకటి. ఆ యుద్ధానంతరం ఆయనలో పరివర్తన రావటం, ఆ పరివర్తనతో అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించటం, బుద్ధుడి ఆదేశాలతో ఆ బౌద్ధాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రచారం చేయటం, ఆ బాధ్యతను ఆయన కుమార్తె సంఘమిత్ర భుజాన్ని వేసుకోవటం, ఇది ఒక చరిత్ర. అంతేకాదు అశోకుడు కూడా ఓడల ద్వారా ప్రయాణం చేసి కొన్ని దేశాల్లో బౌద్ధ ప్రచారం చేశారు. ఆయన కుమార్తె కూడా భుజస్కంధాలపై ఈ బౌద్ధ మత ప్రచారాన్ని సోదరుడు మహేంద్రతో కలిపి ఈ బాధ్యతలు చేపట్టారు అనమాట అండి. అశోక చక్రవర్తికి శ్రీలంకలో ఒక సమకాలిక రాజు ఉండేవారు. ఆయన పేరు దేవనాంప్రియటిస్సా. ఆయన కూడా బౌద్ధం స్వీకరించారు. ఆయన శ్రీలంకలో
మత వ్యాప్తికి ఆహ్వానించగా అప్పుడు సంఘమిత్ర తన సోదరుడు మహేంద్రతో కలిపి ఓడలో బయలుదేరింది. బంగాళాఖాతం ద్వారా నౌకలో వెళుతూ బహుశా దారిలో ఈ గోదావరి నది చూడటం, ఇక్కడ జనావాసాలు తెలుసుకుని ఈ గ్రామంలో ఓడని నిలుపుదల చేశారనమాట అండి. ఇది జరిగి ఉండవచ్చని అంచనా. అలా వచ్చిన సంఘమిత్ర ఇక్కడ ఇదిగో ఈ కనిపిస్తున్న నేలపైనే ఆమె నడిచారు. ఇక్కడ ఒక స్తూపమే కాదు, దాని చుట్టూ బౌద్ధానికి చెందిన అనేక చిహ్నాలతో కూడిన స్తూపాలను, కింద నిర్మాణాలను కూడా చూసారా. అనేక రకరకాల నిర్మాణాలు, ఇవన్నీ బౌద్ధ మతాన్ని సూచించే విధంగా నిర్మించారనమాట అండి. ఇప్పుడు అసలు సంఘమిత్ర చేసిన ఈ నిర్మాణాలన్నీ, చేయించిన నిర్మాణాలన్నీ ఒకసారి చూద్దామండి. భారతదేశంలో బౌద్ధం వ్యాప్తికి ఒక రకంగా అశోక చక్రవర్తి కారకుడండి. ఆయన వల్లనే అప్పటికే బుద్ధుడు చాలా ప్రాంతాలు పర్యటించి బౌద్ధాన్ని ఆచరించమని చెప్పారు. శాంతి, సహనం, బౌద్ధం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అది సమాజంలో శాంతిని నెలకొల్పే ఒక మతం. అయితే దీనిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళిన వారు అశోకుడు. అశోకుడు క్రీస్తు పూర్వం 261 ప్రాంతం, అంటే ఇప్పటికే 2200 సుమారు సంవత్సరాల కిందట 2201 అంటే క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడండి. అప్పుడు ఆ యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోగా ఆ యుద్ధ క్షేత్రం పక్కనే ప్రవహించే దయా నదిలో రక్తం ప్రవహించిందట. ఇది తెలుసుకున్న అశోకుడు ఎంతమంది రాజ్యకాంక్షకు బలి కావాలా అంటూ ఆయన ఆలోచించి వైరాగ్యంతో శాంతికి చిహ్నంగా స్వీకరించారు ఈ మతాన్ని. ఆయన తరువాత ఆయనకు 2 భార్యల్లో రెండో భార్య దేవి, ఆమె పెద్ద కూతురే సంఘమిత్ర అండి. ఈ సంఘమిత్ర క్రీస్తుపూర్వం 281లో జన్మించారు. ఆమెకు సోదరుడు మహేంద్ర కూడా ఉన్నారు. చిన్న వయసులోనే ఆమె బౌద్ధ సన్యాసినిగా మారిపోయారు. అలా తండ్రి మార్గంలోనే బౌద్ధ సన్యాసినిగా ప్రపంచంలో అనేక దేశాలను ఆమె పర్యటిస్తూ బుద్ధుని బోధనలు చేశారు. అలాగే మన గోదావరి నేలపై ఇక్కడ అడుగుపెట్టి ఈ ఆదుర్లో ఈ కనిపించే స్తూపాన్ని ఆమె నిర్మించి ఇక్కడ బౌద్ధ మత ప్రచారాన్ని, అనేక మంది సన్యాసుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి మత వ్యాప్తికి శ్రీకారం చుట్టారు. గోదావరి తీరంలో మీకు అందుకే చాలా ఎక్కువ బౌద్ధ స్తూపాలు కనిపిస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెం దగ్గర ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం లాంటి సంస్థ అండి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర, అలాగే విశాఖపట్నం జిల్లాలోను, ఇలా గోదావరి తీరం తీసుకుంటే గోదావరికి అటు ఇటు కూడా ఈ బౌద్ధ స్తూపాలు కనిపిస్తాయి. ఇక అమరావతిలో మీకు చెప్పనక్కర్లేదు. అమరావతిలో బుద్ధుడి మహాశైత్యం, అందులో బుద్ధుడి వెంట్రుకలు, ఆయన పళ్ళు అక్కడ భద్రపరిచారు. అది ఒక ఇటువంటి చాలా పెద్ద మహాచైత్యం. ఆ స్తూపాన్ని చాలామంది చూసే ఉండొచ్చు. చూడకపోతే వెళ్ళి మీరు అమరావతిలో చూడండి. అందులో బౌద్ధుని శరీర భాగాలకు చెందిన వెంట్రుక, పన్ను ఉన్నాయి. ఇక్కడ ఆదురు స్తూపం పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అనమాట అండి. ఇది గూగుల్ ఫోటో. ఈ రకంగా స్తూపం ప్రత్యేక కొలతలతో నిర్మించారండి. విశేషం ఏంటంటే ఇక్కడ నేను సెల్ ఫోన్ ద్వారా చూస్తే 90 degrees కోణంలో తూర్పుకి, పడమర, ఉత్తర, దక్షిణం ఖచ్చితంగా కనిపించే విధంగా ఈ స్తూప నిర్మాణం జరిగిందనమాట అండి. చూడండి, ఆ రోజుల్లోనే తూర్పు పడమర దిక్కులు చాలా స్పష్టంగా అంటే నిర్మాణం సాగాయంటే ఆ రోజుల్లోనే అంతమంది మేధావులు ఉండేవారు అనమాట అండి. ఈ స్తూపం ఇప్పుడు ఇలా ఉంది. అయితే కొంత ఇక్కడ సౌకర్యాలు, వసతులు అట్లాంటివి కొంత లేవు, కానీ దీన్ని మరింత పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే
ఇక్కడ చరిత్రను ఎప్పటి తరానికి కూడా తెలియజేయాలండి. లేదంటే ఇంతటి విలువైన ఒక గొప్ప మన దేశాన్ని పాలించిన అశోక చక్రవర్తి కూతురు కూడా ఇక్కడికి వచ్చిందనే చరిత్రని తెలుసు. కానీ ఆ అశోక చరిత్ర, ఆ బౌద్ధ మతంలో ఉన్న శాంతి సూత్రాలు ఇవన్నీ ఎప్పటి తరానికి కూడా తెలియాలి. ఈ స్తూపం ఒక చిహ్నాలు, ఈ స్తూపం ఉద్దేశాలు కూడా నేటి తరానికి తెలియాలన్నమాట అండి. నిజంగా ఈ విషయాలని ఇక్కడి నుంచి వచ్చేవారికి కొంతవరకు తెలిసినా ఈ రోజుల్లో చరిత్రని తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తి ఉంటుందో మీకు తెలియదు కాదండి. అసలు ఇక్కడ స్తూపం ఉన్నట్లు 1984లో బయటకు వెల్లడైందనమాట అండి. ఎప్పుడో పూర్వపు రోజుల్లో ఇక్కడ సముద్ర తీరం దగ్గర ఉండటం వల్ల ఒక ఉప్పెన లాంటిది వచ్చి తుఫాను వల్ల ఈ నేలంతా ఒక మట్టి గుట్టగా ఏర్పడింది. అయితే అప్పటికే ఇక్కడ మేడిచెర్ల బాపన్న అనే ఆయన ఈ స్థలాన్ని జరాయితీ భూమిని కొనుగోలు చేసుకుని దాన్ని సరిచేయడానికి తవ్వినప్పుడు ఇటువంటి గుట్టలేవో బయటపడ్డాయంటండి. దాంతో ఇక్కడ ఏదో నిధులు ఉన్నాయని కొంతమంది చెప్పడంతో వాటిని తవ్వే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఒక నిర్మాణాలు ఉన్నట్టు బయటపడ్డాయి. ఇది పురావస్తు శాఖ వారికి తెలిసి అతని దగ్గర నుంచి భూమిని స్వాధీనం చేసుకుని ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారనమాట అండి. అలా ఒక మహాచైత్యం బయటపడింది. ఇక్కడ శాసనాల ఆధారంగా ఈ స్తూపాన్ని సంఘమిత్ర అశోకుడి కుమార్తె ఓడలో వచ్చి ఇక్కడ దీని నిర్మాణం చేపట్టి బౌద్ధ మతానికి ఇక్కడ ఒక స్తూపాన్ని నిర్మించారనేది చరిత్ర అండి. 1984లో పురావస్తు శాఖ వారు సుమారు 6 నెలల పాటు రోజుకి 200 మంది కూలీలతో ఈ దిమ్మను తవ్వినప్పుడు ఈ దెబ్బ అంతా మట్టి తీయగా ఈ స్తూపం బయటపడింది అనమాట అండి. దాంతో ఈ చుట్టూ ఒక కంచె వేసి తర్వాత దీనికి ఒక ప్రహరీ కట్టి ఈ భూమిని యజమానికి సొమ్ము చెల్లించి దీన్ని స్వాధీనం చేసుకుంది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ నేలంతా కొంతవరకు చక్కగా ఒక పార్కులా ఏర్పాటు చేశారు. స్తూపం చుట్టూ కొంత రిలాక్స్ అవడానికి. అయితే గోదావరి తీరం పక్కనే ఉన్నప్పటికీ ఇక్కడ నీటి సౌకర్యం మాత్రం చాలా కనిపించలేదు నాకు. విశేషం ఏమిటంటే ఇక్కడ ఎవరూ లేరులేండి. ఎందుకంటే బౌద్ధ స్తూపం అందులో ఏముంటుంది అని ఈ రోజుల్లో చరిత్రను ప్రేమించేవారు కూడా ఎంతమంది ఉంటారో అది మీకు తెలుసండి. అయితే ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది. నేను ఒంటరిగానే సుమారు గంట నుంచి నేను ఒంటరిగా ఇక్కడ రికార్డ్ చేస్తూ ఒక నచ్చిన ఒక ఈ నేల మీద చాలా గర్వంగా నడుస్తూ నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అండి. ఇది ఉత్తరం వైపు ద్వారం అనమాట అండి. ఈ ద్వారానికి దూరంగా కొంతమంది మనుషులు కనిపించారు తప్ప ఇక్కడ అసలు జనావాసమే లేదు. నిజంగా ఉండాల్సిన అవసరం ఏముందండి? ఏదో కొంతమంది చరిత్ర ప్రియులు నాలెట్టి వాళ్ళు చరిత్ర తెలుసుకోవడానికి వచ్చేవారికే తప్ప ఇటువంటి స్తూపాల గురించి ఎవరికి ఏం కావాలి అంత అవసరం లేదనమాట. నిజంగా ఈ స్తూపం కొలతలు, వైశాల్యం, అశోకుడి లక్ష్యాలు ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద రీలే అవుతుందండి. వారి చరిత్ర కూడా కొంతవరకు చెప్పాను కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద రీల్ అవుతుంది, కానీ సంక్షిప్తం చేశాను. ఈ స్తూపం బౌద్ధ మతానికి ఒక చిహ్నం అనమాట. అందుకే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో స్తూపాలు ఉన్నాయి. అది మన గోదావరి తీరంలో ఉండటం, ఆదూరులో ఉండటం, దానిపై ఇంత గొప్ప ఒక రాజుగారి కుమార్తె ఇది నిర్మాణం చేపట్టడం అనేది ఒక మనకు గర్వకారణం అండి. ఈ స్తూపం ఈ సూర్యుడు ఉన్నని చెప్పు, ఈ భూమి ఉన్నని చెప్పు, అలా చరిత్రను మనకు తెలియజేస్తూ ఉంటుందండి. వీలైతే ఎవరైనా ఒక్కసారి సంఘమిత్ర నిర్మించిన ఈ స్తూపాన్ని దర్శించండి, చూసి తరించాలని కోరుతున్నానండి. నమస్తే.